ముంబై నటి జిత్వాని ఒకనాడు నిందితురాలుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఒక పారిశ్రామికవేత్తను బ్లాక్మెయిల్ చేశారన్నటువంటి కారణంగా. అయితే అంతకుముందు ఆమె ఇంకొక పారిశ్రామికవేత్త మీద ముంబైలో పెట్టినటువంటి జిందాల్ మీద పెట్టినటువంటి కేసుతో ఇక్కడ మల్లికార్జున్కి సంబంధించినటువంటి కేసుని పెట్టి ఆమెను తీసుకొచ్చారు అన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు అసలైనటువంటి వ్యవహారం ఏంటయ్యా అంటే ఇది రెండు కోణాలు వచ్చేసినాయి. ముందైతే గనక ముంబై, నేను మొన్ననే చెప్పా, ఈ వార్తలు స్టార్ట్ అయిన రోజున ఒకే వార్త ఇరు పత్రికలు రాసిన ఈనాడు ఆంధ్రజ్యోతి అంటే ఓ 4-5 రోజులు ఏదో జరగబోతోంది, సంథింగ్ ఒక ప్లానింగ్లో భాగంగానే చేస్తారు, ఈ సెక్షన్ ఆఫ్ మీడియా అంతా ఇది స్టార్ట్ చేసింది అంటే అన్నటువంటిది. కరెక్ట్గా అట్లాగే జరిగింది. మొదటి రోజు ఒక వార్త, రెండో రోజు, ఫస్ట్ రోజు నేను రాశారు జిందాల్ వేధించాడని రాశారు, రెండో రోజున వైసీపీ నాయకుడు వేధించాడని రాశారు, మూడో రోజుకి వచ్చేటప్పటికి అంటే జిందాల్ నన్ను లైంగిక వేధింపులకు గురి చేశాడని పెట్టి, రెండో రోజుకి వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి ఆ కుక్కల మల్లికార్జున ఇట్లా చేశాడని చెప్పేసి రెండో రోజుకి వచ్చి, మూడో రోజుకి వచ్చేటప్పటికి పోలీసులు వేధించారన్నటువంటి రూట్లోకి అమ్మాయి ఇంటర్వ్యూ ఇదంతా వచ్చింది. ఫైనల్గా ఇప్పుడు ఆమెకి ఘనస్వాగతం లభించింది. పోలీసుల దగ్గరుండి హైదరాబాద్ నుండి ఎస్కార్ట్గా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. ఆమె కంప్లైంట్ ఇవన్నీ కూడా. అయితే ఇందులో సహజంగా ఒక నటి అయ్యో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేధించారే, పోలీసులు ఇంత దుర్మార్గం చేశారే, అలాగే జగన్ ఇంత రాక్షసత్వం చేయించాడే అన్నటువంటి చర్చ జనంలోకి వెళ్లాల్సి ఉండగా నిన్న మేల్కొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమెకు సంబంధించిన ఆ పాత కేసుల లిస్టు, ఏ పారిశ్రామికవేత్తలను బ్లాక్మెయిల్ చేసింది, ఈ ఇష్యూస్తో వాళ్ళు ఇంకొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆశించినంత అంటే మొత్తం జగన్ ఒక రాక్షసుడు అనేటటువంటి ఫోకస్కి ఇక్కడ నెగిటివ్ అయ్యేటటువంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు షర్మిల రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం వచ్చింది. షర్మిల ఇప్పుడు ఇదిగో చెల్లెళ్ళనే మోసం చేసో చివరికి సినీ నటిని ఆడపిల్లకు కూడా అన్యాయం చేసావా అన్నా అని కాసేపట్లో రంగంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మన రాష్ట్రంలో నేను చెప్పేది చిరాకు అనిపించవచ్చు, కోపం అనిపించవచ్చు, విసుగు అనిపించవచ్చు కొంతమందికి, అందరికీ కాదు. కొంతమందికి ఎవరికైతే వాస్తవం నచ్చనటువంటి వాళ్ళు లేదా మనం చూస్తున్నది మనం అభిమానించేటటువంటి వాళ్ళు అంత అద్భుతం, వాళ్ళు సమాజ హితైషులు అన్నటువంటి కోణంలో ఆలోచించేటటువంటి రూట్లో ఉన్న వాళ్ళకి ఇదంతా కూడా అసహ్యంగా అనిపిస్తుంది, కోపం వస్తుంది. కాబట్టి పాయింట్ ఏంటంటే ఇవన్నీ వ్యూహాత్మకంగా జరిగే కార్పొరేట్ గేమ్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. జిందాల్ అనేటువంటి వాడిని అమ్మాయి వేధింపులు కేసు పెట్టిందంటే ముసలోడిని ఏదో కారణం ఉంటుంది. అంతకుముందు ఏషియన్ పెయింట్స్ వాళ్ళ అబ్బాయి విషయంలో అట్లా కేసు పెట్టింది, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని మీదన కేసు పెట్టింది. ఇక్కడ జరిగినాయి ఇవి ప్రాక్టికల్గా. ఒకే అమ్మాయి ఎంతమంది లైంగిక వేధింపులని కేసు పెట్టింది, అందరూ పారిశ్రామికవేత్తలే. ఇక్కడ అసలు పాయింట్ అది. అదే సందర్భంలో ఇక అక్కడి నుంచి కథలు వేరేగా ఉంటున్నాయి. దాన్ని అర్థం చేసుకున్నోడికి అర్థం చేసుకున్నంత ఆడపిల్ల కాబట్టి ఖచ్చితంగా సానుభూతి చూపెట్టాలి, ఆడపిల్లకి అన్యాయం చేశారు అన్నటువంటి కోణంలో సానుభూతి చూపించాలి. ఈ రెండిట్లో ఏది వాస్తవం అన్నటువంటిది చర్చ జరగాల్సినటువంటి పరిస్థితి నుంచి డైవర్ట్ కావాలంటే ఈ వైపుని కొత్త రాజకీయం యాడ్ అవుతుంది. ఇందులో కార్పొరేట్ శక్తులు ఉంటాయి, అమ్మాయి వెనక కార్పొరేట్ శక్తులు ఉన్నాయి, జిందాలు కార్పొరేట్ శక్తి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి.